ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. హాయ్ ఫ్రెండ్స్, మీ అందరిపైన షిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని, మీరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా, కష్టాలతో ఇబ్బంది పడుతున్నా ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ రాఘవేంద్ర జ్యోతిష్యాలయం, శ్రీ పండిత్ రామరాజు గురూజీ గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9885371444. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. జ్యోతిష్యం చెప్పడానికి రూ. 211 ఫోన్పే చేయాలండి. నమ్మకంతో ఈ గురువుగారికి ఒకసారి కాల్ చేయండి. మీ సమస్యలు పరిష్కరించుకుని సంతోషంగా ఉండండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు మన బాబాగారి సందేశం. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, నువ్వు కోరుకునే బంధంతో నీ జీవితం ఎంతో సంతోషంగా ఉండబోతుందమ్మా. నేను చెప్పేది విను తల్లి, వింటే ఎంతగానో సంతోషిస్తావు అని అయితే మన బాబాగారు మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాము. తల్లి, ఈరోజు నేను చెప్పే మాట కోసమే కదమ్మా ఎదురు చూస్తున్నావు. నీ జీవితంలో నీ పూర్తి ప్రేమకి అర్హత గల ఒక బంధం నిన్ను చేరబోతుంది తల్లి. ఇక నుంచి నువ్వు ఒక కొత్త అధ్యాయ జీవితంలో జీవించబోతున్నావు బిడ్డ. అర్థం కాలేదమ్మా? అయితే నేను చెప్పేది పూర్తిగా వినమ్మా. ప్రేమ కోసమే కదా ఎదురు చూస్తున్నావు. నిజమైన అభిమానాన్ని కోరుకుంటున్నావు. నువ్వు ఆశపడే బంధం కోసమే కదమ్మా ఎదురు చూస్తున్నావు. నీ దీర్ఘకాలిక ఎదురుచూపులు నీ దగ్గరికి రాబోతున్నాయమ్మా. నీ అన్ని ప్రశ్నలకి కూడా జవాబు దొరకబోతుంది. నేను నీతోనే ఉన్నాను. నేను నీ దారిలోనే వస్తున్నాను. నేను చూపించిన దారిలోనే నువ్వు ప్రయాణించాలి తల్లి. అప్పుడే అందులోని కష్టనష్టాలు నీకు తెలుస్తాయి తల్లి. నీ బాబా ఎప్పుడూ నీతోనే ఉంటాను. కానీ కొన్ని విషయాలు నువ్వే కదమ్మా చెయ్యాలి. ఒక పక్షి తన రెక్కలనే నమ్ముకుంటుంది. అలాగే నువ్వు నీ ధైర్యాన్ని నమ్ముకో. అప్పుడు నువ్వు తప్పకుండా గెలుస్తావు. కింద పడ్డావా, ఎవరో లేపుతారు అని చూడవద్దు తల్లి. నీకు నువ్వే ధైర్యంగా నిలబడు. నిన్ను పైకి లేపాలి అని అనుకునే వారి కంటే నిన్ను తొక్కాలి అని చూసేవారే ఎక్కువమ్మా. కాబట్టి ఎవరినీ నమ్ముకోవద్దు. ఎవరి సహాయం కోసం చూడవద్దు. ఎవరి దగ్గర చేతులు చాచవద్దమ్మా. నీకు నువ్వుగానే పైకి లేగాలి. నీ జీవితం నీ చేతుల్లోనే ఉంది. ఎప్పుడు మారుతుంది అని అనుకోవద్దమ్మా. తప్పకుండా మంచి మార్పు వస్తుంది. నమ్ము. నమ్మకం ఒక్కటి ఉంటే గెలుపు నీ ముందు ఉంటుంది తల్లి. ఏదైనా ఒక సమస్య వస్తే దానిని సరిచేసుకోవాలి. కానీ నువ్వు భయపడవద్దు. టెన్షన్ పడవద్దమ్మా. నేను నీతోనే ఉన్నాను కదా. నేను నీతో ఉన్నాను అనే నమ్మకం నీకు ఉంది కదా. ఇప్పుడు నీ బాధ్యత నిర్వహించు తల్లి. నీకైనా ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ తప్పకుండా వస్తుంది. నీ అభిమానాన్ని, నీ ప్రేమని ఎవరూ అర్థం చేసుకోవటం లేదు. ఎవరైనా నాతో ప్రేమగా మాట్లాడితే బాగుండు అని అనుకుంటున్నావు కదా తల్లి. ఎన్నో అవమానాలు, హేళనలు, ద్రోహం అన్నీ చూసావు కదమ్మా. ఎవరిని నమ్మాలి అని నీలో నువ్వే కృంగిపోతున్నావు కదా. ఇక ఎవ్వరూ నాకు వద్దు, నా బాబా ఉంటే చాలు అని నీ బాధనంతా కూడా నా దగ్గర చెప్పుకున్నావు కదా బిడ్డ. నేను నీ జీవితంలో ఎప్పుడూ ఉంటానమ్మా. నువ్వు సరే అన్నా, వద్దు అన్నా, నువ్వు నా దగ్గరకు వచ్చినా రాకపోయినా, దూరం జరిగినా సరే నేను నిన్ను వదలను బిడ్డ. నేను నీకు దగ్గరలోనే ఉంటాను. కానీ నువ్వు ఎదురు చూసే బంధం నీకు కావాలి అని అనిపిస్తుంది కదా. నీ కష్టాలు, నష్టాలు ఆ బంధంతో పాలు పంచుకోవాలి. నీ బాధలన్నీ చెప్పుకోవటానికి ఒక బంధం కావాలి అని, ఆ బంధం నా వద్దకు వస్తే నేను సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావు కదమ్మా. ఆ బంధాన్ని తప్పకుండా నీ వద్దకు చేరుస్తానమ్మా. అది నీ జీవిత భాగస్వామి అవ్వచ్చు, నీ ఇంటి వారసుడవ్వచ్చు, లేదంటే నీకు ఎంతో ఇష్టమైన స్నేహితుడు కావచ్చు, నువ్వు ఎంతో ఇష్టపడిన వ్యక్తి కావచ్చు. తప్పకుండా ఆ బంధాన్ని నీ దగ్గరికి చేరుస్తానమ్మా. ఇప్పుడు ఈ సమయంలో నీకు బంధం ఎంతో అవసరం. నువ్వు ఎదురు చూస్తున్న నీకు కావలసిన ఒక ప్రేమని, నీకు అండగా ఉండేటటువంటి ఒక బంధాన్ని, నీకు ఆనందాన్ని ఇచ్చే బంధాన్ని నీకు ఇవ్వబోతున్నానమ్మా. ఆ బంధం రాగానే నీ జీవితానికి ఒక అర్థం ఉంటుంది తల్లి. చీకటిగా ఉన్న నీ జీవితం వెలుతురులో ప్రకాశవంతంగా ఉంటుంది బిడ్డ. కష్టం, బాధ అని జీవించిన నువ్వు ఆనందం, సంతోషం అనే మాటలతోనే జీవిస్తావు.
ఆనందాన్ని ఇచ్చే బంధం నీ జీవితంలోకి రాబోతుందమ్మా. నా కోసం ఎవరూ లేరు, నేను ఒంటరిగా ఉన్నాను అని బాధపడుతున్నావు కదమ్మా! నీ లైఫ్‌లో నువ్వు ఎదురు చూడని సంతోషాలు చూస్తావు. నీ జీవితంలో సంతోషం రాబోతుంది అంటే, సంతోషం రాబోతుంది అంటే తీరని దిగులు ఇంకెందుకు తల్లీ నీకు? నువ్వు ఆనందంగా జీవించటానికి పుట్టిన నా బిడ్డవు. నీ ఎదురు చూపులు నిజం చేస్తానమ్మా. ఇక నీకు కావలసిన ఆనందాన్ని నీ లైఫ్‌లో నిండుగా ఇస్తాను. నా మీద నమ్మకంతో ఉండమ్మా. అంతా మంచే జరుగుతుంది. నీ కోసం వచ్చే బంధంతో సంతోషంగా ఉండు. సంతోషంతో నీ బంధం కోసం ఎదురుచూడు తల్లి. బంధం నీ చెంతకు చేరగానే నీ సంతోషం రెట్టింపవుతుందమ్మా. ఆనందమే నీ జీవితంలో కలకాలం ఉండబోతుందమ్మా. నీ సాయి మాట నమ్మి సంతోషంగా ఉండు. నీ సాయి తండ్రి ఉండగా భయమెందుకు తల్లి? సర్వే జనా సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరాం.